నిన్న హైదరాబాద్లో ర్యాపిడో స్ట్రైక్ జరిగిందన్నమాట. అయితే ఏదో డబ్బులు తక్కువ వేస్తున్నాడు అని చెప్పి స్ట్రైక్ చేస్తున్నారు. ఇప్పుడు వాడేమి నిన్ను స్పెషల్గా కాంటాక్ట్ అయ్యి నువ్వు నా యాప్ యూజ్ చేసుకో అని చెప్పి నీకేం స్పెషల్గా అర్జీ పెట్టుకోలేదా, నిన్నేం అడగలేదు అలాగా. నీకు నువ్వు ఎక్కడో యాడ్స్ చూసుకొని నువ్వు జాయిన్ అయ్యి నాకు డబ్బులు తక్కువ ఇస్తున్నాడు అని చెప్పి స్ట్రైకులు చేస్తే ఆడు ఎక్కువ ఇస్తాడని ఎందుకు అనుకుంటున్నావు? ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ థింగ్, స్ట్రైక్ చేసేవాళ్ళు మీరు చేసుకోవాలి. అంటే మీకు చేసుకోవాలని ఉంటే మీరు చేసుకోవాలి, అంతేగాని వీళ్ళు ఏం చేశారు తెలుసా, నిన్న రైడ్స్ బుక్ చేసి స్ట్రైక్ చేసేవాళ్ళు ఆ బుక్ చేసిన బైక్స్ వచ్చినప్పుడు వాళ్ళని ఆపేసి ఈరోజు స్ట్రైక్ జరుగుతుంది కదా నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని చెప్పి అడుగుతున్నారు. అరే వాడి ఫైనాన్షియల్ కండిషన్ అలా ఉంది, లేదంటే ఇంట్లో పరిస్థితులు అలా ఉన్నాయి, వాడికి ఈరోజు వెళ్తేనే గడుస్తుందా లేదా, అవన్నీ అనవసరం. స్ట్రైక్ జరుగుతుంది నువ్వు వెళ్ళకూడదు అంటున్నారు. మీకెందుకు? తప్పది. నువ్వు చేసుకునేటప్పుడు నువ్వు చేసుకో, ఎవడన్నా జాయిన్ అయితే జాయిన్ చేసుకో, అంతేగాని వేరే వాడిని ఆపే హక్కు నీకు లేదు, పక్కలేదు. ఇంకోటి లేదు, నేను రైడ్ చేసుకుంటా అంటే కర్రలతో ఆటోలు బాగా వాడుతున్నారు ఎట్లా, ఎందుకు అలా ఆ క్రుయల్టీ ఎందుకు? నీకెందుకు బ్రో, వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు కదా అని చెప్పి కామెంట్స్లో వచ్చి పద్ధతి కప్పులు జంకండి. నన్ను కూడా ఆపేయండి. అందుకే చెప్తాను, నన్ను కూడా రైడ్ బుక్ చేసి ఎందుకు వెళ్తున్నావు అని చెప్పి ఆపారు, అందుకే చెప్తున్నాను.